ఇక్కడున్న తల్లిదండ్రులు పిల్లలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు వాడతారు, అది నేను ఎప్పుడైనా బాధ కలుగుతుంది. మహిళల్ని కించపరిచే విధంగా వాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వివరించదనే ఇంట్లో వాడక భాషలో ఈ పదాలు వాడతాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న తల్లిదండ్రులు పిల్లలపైన ఉంది. ఎవరన్నా ఈ భాష వాడితే వాళ్ళు ఒకటే చెప్పండి, విద్యాశాఖ మంత్రులు లోకేష్ చెప్పాడు ఈ భాష వాడేదానికి లేదు, మీరు వాడితే హెచ్ఎం గారికి రిపోర్ట్ చేస్తామని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఎప్పుడైతే మహిళల్ని మగవాళ్ళతో సమానంగా గౌరవిస్తామో అప్పుడే ఆ సమాజం డెవలప్ సమాజం అవుతుంది. ఇతర దేశాల కన్నా అగ్రస్థానంలో మనం నిలబడతాం. ఆర్థికంగా మనం ముందరికి వెళ్తున్నాం, నంబర్ 1 అవుతాం ఖాయం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. అందుకనే నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత ప్రాథమిక పాఠశాలలో మన పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూసా, దాంట్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. నేను అప్పుడు అధికారులు అడిగా, నేను పెరిగే సమయంలో 50-50 చేశాం. బ్రహ్మని నాకు పెళ్ళి ఇప్పటికీ 19 సంవత్సరాలు అయింది. ఇంటి పనులు మేము 50-50 చేస్తాం, ఎందుకు బుక్కుల్లో 50-50 లేదని ఏకంగా 50% ఫోటోలు మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేసే విధంగా మేము రూపొందించాం. నిజమైన మార్పు ప్రాథమిక పాఠశాల నుంచి మొదలవుతుంది. ఇక్కడ చాలామంది అక్కలు నవ్వుతున్నారు. నేను చెప్పిన దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు కదా తల్లి, కరెక్ట్గా చెప్పానా? ఇంకో పక్కన తల్లి పాఠశాలని రాజకీయాలకి దూరంగా పెట్టాం. మీరు చూస్తే రాజకీయ నాయకుల పేరులతో స్టూడెంట్ కిట్ ఇవ్వలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్కి ఇచ్చాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూడండి, మీ పిల్లలకి అందించిన పుస్తకాల్లో కానివ్వండి, మెటీరియల్లో కానివ్వండి, చివరికి ఇక్కడున్న ఫ్లెక్సీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారి ఫోటో కానివ్వండి, లేదంటే విద్యాశాఖ మార్చులుగా నా ఫోటో కానివ్వండి, ముందు మాట కానీ ఎక్కడా లేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్ని పాఠశాలకు దూరంగా పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు, అది తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చామమ్మా. 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. కరికులంని బలోపేతం చేస్తున్నాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించాం క్లిక్కర్ టెక్నాలజీ ఎలా వాడచ్చని. కేవలం పాఠాలే చెప్తాం కాదు, దాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు, డెప్త్ ఎంతవరకు వచ్చిందో నేరుగా తెలుసుకునేదానికి క్లిక్కర్ టెక్నాలజీ తీసుకొచ్చాం. పైలట్ ప్రాజెక్ట్ మన పాఠశాలలో అమలు చేశాం, అది కూడా ముందలు తీసుకెళ్తాం. ఉపాధ్యాయులు గతంలో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇబ్బంది పడ్డేవారు. ట్రాన్స్పరెంట్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వాళ్ళ కోసం తీసుకొచ్చాం. ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఏకంగా ఈ టెట్ ఆప్షనల్ చేశాం. ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎక్స్పోజర్ విజిట్స్ కోసం ఫిన్లాండ్, సింగపూర్ లాంటి దేశాలు కూడా పంపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు కూడా జారీ చేశారు. త్వరలో వాళ్ళు కూడా ఇతర దేశాలకు పంపించి అక్కడ నేర్చుకుని తిరిగి వచ్చి ఇక్కడ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలో అందజేసే బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇంతేకాదు లీప్ యాప్ ఏర్పాటు చేశాం. ఇక్కడున్న తల్లిదండ్రులు అడుగుతున్నా, ఎంతమందికి లీప్ యాప్ గురించి తెలుసు? అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అంటే నేను ఎక్కడో ఒక ఆలోచనలో ఉన్నా, ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్కి వచ్చగల చాలా గ్యాప్ వస్తుంది. అధికారులందరూ తెలియజేస్తున్నా, ఇమ్మీడియట్గా మనం తల్లిదండ్రులకి మెసేజ్ ద్వారా, ఈవీఆర్ఎస్ ద్వారా, వాట్సాప్ ద్వారా, SMS ద్వారా లీప్ యాప్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ లీప్ యాప్ ద్వారా మీ పిల్లల మార్కులు, అటెండెన్స్, ఏ సబ్జెక్టులో వెనకబడ్డారో నేరుగా తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ కూడా నేర్పిస్తారనేది నేరుగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఆ లీప్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. ఆ లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పిల్లల్ని అనుసంధానం చేసే లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని ఇక్కడున్న
తల్లిదండ్రులందరూ కూడా తెలియజేసుకుంటూ చివరిగా ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంతమందికి చిన్న చూపు ఉంది. ఆ మైండ్ సెట్ మార్చాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నా పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కిందికి వస్తున్నప్పుడు ఆయన అడిగారు, భారతదేశంలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంబర్ 1 ఎప్పటికల్లా మీరు చేస్తారని. నాకు తెలిసి ఆయనకు హామీ ఇస్తే మళ్ళీ ఆ రోజు నుంచి నేను పరిగెత్తిస్తాడు అది. అందుకే ఒక సంవత్సరం ఎక్కువ తీసుకుందని సార్ 2029 కల్లా నేను నంబర్ 1 చేసే బాధ్యత తీసుకుంటాను. సీరియస్గా నా వైపు చూశాడు ఆయన. మీరు చప్పట్లు కొడుతున్నారు, ఆయన కొట్టలేదు. ఆయన నా వైపు సీరియస్గా చూసుకుని ఒక పక్కన ఐటీ శాఖ మార్చులు మీరే, విద్యాశాఖ మార్చులు మీరే, బాధ్యత మీ పైన ఉంది. టెక్నాలజీతో జోడించి మెరుగైన విద్య అందించండి. కేవలం 2 సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ 1 చేయండి అనే ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు. ఆ ఆదేశాలు తప్పనిసరిగా మేము స్వీకరిస్తాం. 100% భారతదేశంలోనే నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ, వెనకొండి నాకెప్పుడు సలహాలు ఇస్తున్న ఒక వ్యక్తి ఆయన గౌరవ ఉప ముఖ్యమంత్రి